నా పేరు నరసింహులు, బీఈడి అభ్యర్థుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. గతంలో 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఈడి వాళ్లకు ఎగ్జిట్ అవకాశం కల్పిస్తామని చెప్పి తప్పుడు హామీతో నిరుద్యోగుల యొక్క ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీఈడి వాళ్లకు ఎగ్జిట్ అవకాశం కల్పించుకోకుండా ఉండడం ద్వారా బీఈడి అభ్యర్థులు కోప ఉద్యోగులై వారి యొక్క హామీని ఖచ్చితంగా నెరవేర్చాలనే ఉద్దేశంతో బీఈడి అభ్యర్థుల తరఫున ఎన్నో ఉద్యమాలు చేశాము. కానీ బీఈడి వారికి 2014 డిఎస్సిలో ఎగ్జిట్ అవకాశం కల్పించలేదనే ఉద్దేశంతో ఆనాడు సెల్ టవర్ ఎక్కాము. మేము బీఈడి అభ్యర్థుల తరఫున నేను సెల్ టవర్ ఎక్కడం జరిగింది. కానీ ఆ రోజు పల్లె రఘునాథరెడ్డి విదేశాల్లో ఉంటూ గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ మాకు ఫోన్ చేసి ఆ రోజు ఫోన్లో మీకు బీఈడి వాళ్ళకు ప్రత్యేకంగా డిఎస్సి వదులుతామని చెప్పేసి మమ్మల్ని ఆ రోజు సెల్ టవర్ దించడం జరిగింది. కానీ ఆ హామీని కూడా ఇప్పటికీ కూడా నెరవేర్చకపోవడం వల్ల అంటే మేము ఇప్పటికీ నిరుద్యోగులుగానే ఉన్నాము. కానీ నిరుద్యోగులుగా ఉంటూ వేరే ఉద్యోగాలు చేసుకుంటూ మేము ఇందులో కొనసాగుతున్నాము. ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ తప్పుడు హామీలు ఇస్తూ బీఈడి వాళ్లకు మెగా డిఎస్సి ఇస్తాను, ప్రత్యేకంగా మీకు అధికారంలోకి వస్తానే తొలి సంతకము మీకు చెప్తున్నాడు. ఇలాంటి పచ్చి అబద్ధాలు మానుకోండి. ఇక నుంచి అయినా మీరు నిరుద్యోగులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మోసపూరిత హామీలు ఇవ్వద్దండి. బాబొస్తే జాబ్ వస్తుందని 2014లో మీ హామీలు విని మాకు తెల్ల జుట్టు అయిపోతున్నది. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి కూటమికి మేము ఒకటే తెలియజేస్తున్నాము. దయచేసి మా నిరుద్యోగుల జోలికి కానీ మా ప్రజల యొక్క బాధితులు మీ వల్ల ఎంతోమంది నష్టపోయారు. ఇంకా ఎందుకు మోసం చేస్తూ మీరు వయసు మళ్ళింది నిజాలు చెప్పి ఏదైనా కానీ ఒక రాజకీయాలకు విరామాలు పలకండి. దయచేసి మీకు ఒకటే వేడుకుంటున్నామండి చంద్రబాబు నాయుడు గారు, మీరు రాజకీయాలకి విరమించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో హామీలు నెరవేరుస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మేము ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ తర్వాత నిరుద్యోగులు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాను. మీరు కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి 175కు 175 అసెంబ్లీ స్థానాలను గెలిపించి అదేవిధంగా ఎంపీ స్థానాలను 25కి 25 ఎంపీ స్థానాలను గెలిపించి మరోసారి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరే